హీరోయిన్స్ ఎవరైనా బాలయ్యతో పెట్టుకుంటే వాళ్ళ కెరియర్ మడతడిపోతుందా? ఛాన్స్ల కోసం వెయిట్ చేసి చేసి రాకపోతే కెరియర్ చివరి స్టేజ్లో ఉన్న టైంలో బాలయ్యతో నటించే ఛాన్స్ వస్తుందా? బాలయ్య సినిమా హిట్ అయితే హీరోకి డైరెక్టర్కి తప్ప హీరోయిన్కి పేరొచ్చే ఛాన్స్ ఉండదా? హిట్ హీరోయిన్ అనిపించుకున్నా మరో ఆఫర్ దక్కదా? ఇలాంటి హీరోయిన్స్ లిస్ట్ కూడా చాలా పెద్దదే. వాళ్ళెవరో చూద్దామా? బాలయ్యతో రొమాన్స్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టే లెక్క. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది హీరోయిన్స్ కెరియర్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందే. లెజెండ్ హిట్ అయిన లయన్ లో బాలయ్యతో మరోసారి జతకట్టిన రాధిక ఆప్టేకు తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఇక కాజల్ అగర్వాల్ కు రాక భగవంత్ కేసరి ఛాన్స్ వచ్చింది. సినిమా హిట్ అయినా మరో మూవీ దక్కలేదు. ఇక ప్రజ్ఞా జైస్వాల్ ను బాలయ్య తప్ప మరొకరు పట్టించుకోవడం లేదు. అందరూ మర్చిపోయిన ఈ భామకు బోయపాటి అఖండతో లైఫ్ ఇద్దామనుకున్నాడు. అఖండ హిట్ తర్వాత డాకు మహారాజ్ తో మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. అదేమిటో గానీ డైరెక్టర్స్ అందరూ ఏరి కోరి ఫేడ్ అవుట్ హీరోయిన్స్ ను బాలయ్యకు కట్టబెడుతున్నారా అనిపిస్తోంది. అందరూ మర్చిపోయిన జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్ డాకు మహారాజ్ ఛాన్స్ అందుకుంది. అప్పటి వరకు 2-3 ఆఫర్స్ చేతిలో ఉన్న ఊర్వశి రౌతేలా దబడి దిబిడి సాంగ్ తర్వాత తెలుగులో కనిపించలేదు. బాలయ్య హీరోయిన్స్ ఫేడ్ అవుట్ సెంటిమెంట్ ను నయనతార ఒక్కటే తట్టుకొని నిలబడమే కాదు, టాప్ హీరోయిన్ గా నిలిచింది. త్వరలో సెట్స్ పైకి వచ్చే గోపీచంద్ మలినేని సినిమాలో 4వసారి బాలయ్యతో జతకడుతోంది. అఖండ 2లో సంయుక్త మీనన్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించినా ఆల్రెడీ జాజికాయ సాంగ్ తో ఈ అమ్మడిపై ఐటమ్ ముద్ర పడిపోయింది. కెరియర్ రేసు గుర్రంలా దూసుకుపోతున్న టైంలో బాలయ్యతో జతకడితే కెరియర్ కథమే అన్న సెంటిమెంట్ ను సంయుక్త పక్కన పెట్టింది. చేతి నిండా సినిమాలు ఉన్న టైంలో జై బాలయ్య అంటూ గెంతులేసింది. మరి ఈ అమ్మడి ఫ్యూచర్ ఏమిటో చూడాలి మరి.